హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా అండ్ క్విక్గా బెల్లం పాయసాన్ని విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకి కూడా చాలా మంచిది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. నేనైతే పెద్ద సగ్గుబియ్యంతో చేస్తున్నానండి. ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోండి. తర్వాత దీనిలోనే సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి సగ్గుబియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకి సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి. సాఫ్ట్గా నానేంత వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలు పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. చూడండి, ఇలా పాలు పొంగొచ్చాక ఒక 2 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. ఇలా పాలను మరిగించాక ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయండి. చూడండి, ఇలా సగ్గుబియ్యం పైకి తేలాయి అంటే మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినట్లేనండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. స్వీట్ తక్కువ తినేవారు 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీనిలో 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఇలా బెల్లం కరిగాక లైట్గా పాకం వచ్చి కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా జిగురుగా ఉండాలి. అప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి దీన్ని పాయసంలో యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే కనుక ఈ విధంగా వడపోసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బెల్లాన్ని పాకం పట్టుకొని యాడ్ చేసుకున్నారంటే పాయసం విరగకుండా చక్కగా వస్తుందండి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హీట్ చేసుకోండి. నెయ్యి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేగించండి. ఇవి వేగాక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక వీటిని పాయసంలో వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది. సగ్గుబియ్యం తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. బెల్లం పాయసం విరగకుండా చక్కగా రుచిగా వస్తుంది. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.